నమస్తే. నేను మీ నరసింహశాస్త్రి. భారత ఏవియేషన్ డిపార్ట్మెంట్ నోటెంని విడుదల చేసింది. నోటెం అంటే నోటీస్ టు ఎయిర్మెన్. దీని వివరాలని ప్రస్తుతం ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత ఏవియేషన్ డిపార్ట్మెంట్ నోటెంని అంటే నోటీస్ టు ఎయిర్మెన్ రిలీజ్ చేసింది. నోటెం సాధారణంగా అనేక ప్రభుత్వాలు ఏవియేషన్ డిపార్ట్మెంట్స్ యుద్ధ సమయంలో కానీ, లేదా ఎయిర్ డిఫెన్స్ని టెస్ట్ చేసే సమయంలో కానీ, లేదా ఏదైనా లాంగ్ రేంజ్ మిసైల్స్ని టెస్ట్ చేసే సమయంలో కానీ ఈ నోటెంని విడుదల చేస్తారు. నోటెం అంటే నో ఫ్లై జోన్ ఇన్స్ట్రక్షన్స్. ఒక దేశం యొక్క ఏవియేషన్ డిపార్ట్మెంట్ ప్రపంచంలోని మిగతా ఏవియేషన్ డిపార్ట్మెంట్స్కి ఈ నోటీస్ని విడుదల చేస్తాయి. ఒక పర్టికులర్ సమయంలో, ఒక పర్టికులర్ ప్రాంతంలో ఏ రకమైన సివిల్ ఫ్లైట్స్ ఫ్లై చేయకుండా ఈ నోటీసులు ఇష్యూ చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఆ సమయంలో ఆ పర్టికులర్ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఫ్లై చేసినట్లయితే ఏదైనా ప్రమాదం సంభవిస్తే దానికి బాధ్యత ఆ సదరు విమానయాన సంస్థే భరించవలసి ఉంటుంది. ఈ రకంగా ప్రస్తుతం భారత్ ఈ నో ఫ్లై జోన్ ఇన్స్ట్రక్షన్ని ఇష్యూ చేసింది. ఒరిస్సా తీర ప్రాంతానికి సుమారు 4,500 నుంచి 5,000 కిలోమీటర్ల వరకు పరిధిలో ఈ నో ఫ్లయింగ్ జోన్ ఇన్స్ట్రక్షన్ను 20-21 తారీఖుల్లో అమల్లోకి రానున్నాయి. అంటే సుమారు 48 గంటలు ఈ నో ఫ్లయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అమల్లో ఉంటాయి. అయితే ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఈ రకంగా ఎందుకు ఈ నో ఫ్లయింగ్ ఇన్స్ట్రక్షన్స్ని ఇష్యూ చేసింది అని అనేక మంది, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ రక్షణ రంగ నిపుణులు మదన పడుతున్నారు. దానికి కారణం ఏమై ఉంటుంది? ఏదైనా బ్రహ్మోస్, అగ్ని లాంటి అడ్వాన్స్డ్ సూపర్సోనిక్ వెర్షన్స్ని టెస్ట్ చేయబోతున్నారా, లేదా మరేదైనా కారణమా అని వాళ్ళు తెగ ఆందోళన పడిపోతున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణులు చేసిన విధ్వంసం పాకిస్తాన్కి గుర్తే ఉంది. ముఖ్యంగా ఈ క్షిపణుల్ని పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల మీద ప్రయోగించడం, అలాగే టెర్రరిస్ట్ క్యాంపుల మీద లక్ష్యాలని గురి తప్పకుండా ఛేదించడం జరిగింది. దీనివలన పాకిస్తాన్ చాలా నష్టపోయింది. ఇప్పుడు భారతదేశం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నోటీసులు జారీ చేయడం ద్వారా ఏదైనా ప్రస్తుత మిసైల్ వెర్షన్స్కి అడ్వాన్స్డ్ వెర్షన్స్ని, సూపర్సోనిక్ వెర్షన్స్ని టెస్ట్ చేయబోతుందా అని వీరు రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో చాలా సందర్భాలలో డిఆర్డిఓ గతంలో ఈ రకంగా మిసైల్స్ టెస్ట్ చేసేటప్పుడు అబ్దుల్ కలాం ఐలాండ్ అనేది ఒరిస్సాలో ఉంది. అక్కడి నుంచే డిఆర్డిఓ తన మిసైల్ టెస్ట్ని చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఇదివరకు అగ్ని లాంటి మిసైల్స్ టెస్ట్ని చేసినప్పుడు ఇలాగా నోటంని విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా భారత ఏవియేషన్ మినిస్ట్రీ ఈ రకంగానే నోటంను విడుదల చేస్తూ ప్రకటన చేయడంతో ఈ రకంగా భారతదేశం మిసైల్స్ టెస్ట్కి సిద్ధమవుతోందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వతంత్ర దినోత్సవ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడుతూ సుదర్శన చక్ర అనే ఒక రక్షణ వ్యవస్థని భారతదేశంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రక్షణ వ్యవస్థ భారతదేశ స్వదేశీ టెక్నాలజీతోటి ఇంప్లిమెంట్ చేయబడుతుందని, దీని ద్వారా భారత రక్షణ రంగం మరియు అంతర్గత రక్షణ వ్యవస్థలు దీని పరిధిలోకి తీసుకురాబడతాయని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ రకంగా భారత ఏవియేషన్ డిపార్ట్మెంటు నో ఫ్లయింగ్ ఇన్స్ట్రక్షన్స్ని ఇష్యూ చేయడంతో ఈ రకంగా భారతదేశం మిసైల్ టెస్టులు చేసే అవకాశం ఉందని భారత రక్షణ రంగ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. అంటే 20-21 తేదీల్లో ఒరిస్సా తీర ప్రాంతం నుంచి సుమారు 4,000 నుంచి 5,000 కిలోమీటర్ల లోపులో ఈ నో ఫ్లయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అమల్లో ఉంటాయి. అదే తేదీలలో ఏదైనా మిసైల్ టెస్ట్కి భారతదేశం శ్రీకారం చుట్టబోతోంది.
చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.